గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే మనకు శాలరీస్ అనేటివి పెరుగుతున్నాయి, డే బై డే శాలరీస్ అనేటివి పెరుగుతున్నాయి. బట్ అగైన్ శాలరీ ఏదైతే పెరుగుతుందో, ఖర్చులు ఎలా అయితే పెరుగుతున్నాయో, మనకు సేవింగ్స్ అలాగే తగ్గిపోతున్నాయి. ఎస్. సో దానికి ఏం చేయొచ్చు అంటారు? అసలు ఏమైనా చేయొచ్చు అంటారా? బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ సేవింగ్స్. ఎస్. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే శాలరీస్ ఏదో డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉన్నాయి, శాలరీస్ ఆర్ గుడ్. సో బట్ ఏమవుతుందంటే విత్ ద శాలరీస్ మన లైఫ్ స్టైల్ కూడా అలాగే పెంచేసుకుంటున్నాం అనమాట. సో ఇది నాట్ జస్ట్ ఓన్లీ 1 or 2 ఇండివిజువల్స్, బట్ జనరల్గా మనం ఇండియాలో సేవింగ్స్ రేట్ తగ్గిపోయింది ఓవర్ డికేడ్, లాస్ట్ డికేడ్ కన్నా ఈ డికేడ్ తగ్గిపోయిందని రీసెంట్గా రిపోర్ట్ ప్రకారం కూడా సేవింగ్స్ అనేవి పడిపోతున్నాయి, పర్సనల్ సేవింగ్స్. ఆల్సో ఇంకోటి ఏం తెలిసిందంటే క్రెడిట్ కార్డ్ యూసేజ్ పెరిగి అప్పులు పెరుగుతున్నాయి. సో యాక్చువల్లీ అటు సేవింగ్స్ తగ్గడమే కాదు, సైమల్టేనియస్లీ డెట్ కూడా పెరుగుతుంది, అప్పులు పెరుగుతూ ఉన్నాయన్నమాట, హౌస్ హోల్డ్ అప్పులు కూడా. సో దీనికి మరి ఎందుకు పెరుగుతున్నాయి ఫస్ట్ చెప్దాం. వన్ రీజన్ ఫర్ షూర్ ఏంటంటే లైఫ్ స్టైల్ క్రీప్ అంటాం, ఒక కాన్సెప్ట్ ఉంది. లైఫ్ స్టైల్ క్రీప్ అంటే తెలియకుండానే స్లోగా మన ఖర్చులు పెంచేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ మనకి కార్ కావాలి అంటాం, సింపుల్. లెట్సే ఆ కార్ కోసం అక్వైర్ చేస్తాం, సేవింగ్స్ అన్నీ తీసుకెళ్ళి కార్ కొంటాం. ఇంతవరకు కార్ ఖర్చే లేదు నీకు. ఇప్పుడు దాని పెట్రోల్ ఖర్చు 10-15 వేలు నెలకి, ఆ డీజిల్ ఖర్చు ఒక 10,000. సో ఇంతకుముందు అది లేదు, దట్స్ ఎ క్రీప్. ఇంతకుముందు కన్నా పెరిగింది. సో దట్ ఈస్, సో అటు శాలరీ పెరిగింది, సైమల్టేనియస్లీ మనకు ఖర్చు కూడా పెరిగింది. సేమ్ వే లెట్సే ఇంతకుముందు చిన్న ఫోన్ ఒక 15,000 ఫోన్ వాడేవాళ్ళం. నాకు శాలరీ పెరిగింది కదా, నేను యాపిల్ ఫోన్ కొంటాను. సో 1 lakh పెంచేసుకున్నాం. సో ఈఎంఐలు పెంచేసావు ఆర్ బై చేసావు. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ వన్ బిగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ కూడా యాక్చువల్లీ శాలరీ పెరిగిన దానికన్నా లైఫ్ స్టైల్ క్రీప్ అనేది ఎక్కువ పర్సంటేజ్ పెంచేస్తున్నాం. సో దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ వై వీ సీ. ఎందుకంటే ఫర్ షూర్ దెర్ ఈజ్ ఇన్ఫ్లేషన్. మన శాలరీ పెరిగిందని హ్యాపీనెస్ కన్నా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్లో కానీ, ఇది పిల్లలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సంబడి హూస్ ఇన్ 30s కంపల్సరీ పిల్లల ఫీజు ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ వచ్చేసి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10 to 15% ఉంది. ఇట్స్ మోర్ దాన్ వాట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3-4%. యాక్చువల్లీ బ్రాడ్గా గవర్నమెంట్ మెజర్ చేసే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద లోయెస్ట్ 3.5 ఉంది. అందుకే ఆర్బీఐ నిన్న డే బిఫోర్ ఎస్టర్డే 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసింది, ఆర్పిఓ కట్ చేసింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందని. కానీ ఇన్ఫ్లేషన్ అనేది నాట్ ఈక్వల్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. వన్ ఫర్ షూర్ హెల్త్ కేర్, అనదర్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఈ రెండు చోట్ల 15% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది. సో కాస్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్, యువర్ లైఫ్ స్టైల్ కాస్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో దానివల్ల దో మన శాలరీస్ పెరిగినా, దో మన ఇన్కమ్ పెరిగినా, until and unless you control your lifestyle expenses. సో చాలామంది ఏంటంటే when they earn less, they keep their expenses limited to 30%, 35%. బట్ ఎనీహౌ పెరిగింది కదా అని చెప్పి మైండ్ సేస్ ఓకే శాలరీ పెరిగింది కదా, ఐ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో యాక్చువల్లీ దే డోంట్ స్టిక్ టు ద సేమ్ పర్సంటేజ్, రాదర్ ఇట్ ఇంక్రీజెస్. బట్ సైమల్టేనియస్లీ సేవింగ్స్ ఎందుకు పెరగట్లేదు? యూ స్టార్ట్ some saving plan or some SIP, some investments you do. Last year ఎంత నెలకు 10,000 కడుతున్నావో సేమ్ థింగ్ యూ డూ దిస్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా అదే 10,000 పెంచకపోతే. సో అప్రోప్రియేట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ హౌ టు డూ అంటే ఎలా పెంచవచ్చు సేవింగ్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ టు కంట్రోల్ దిస్ లైఫ్ స్టైల్ క్రీప్. సో ఎన్షూర్ దట్ నువ్వు ఏదైతే కొత్త అడిషనల్గా వచ్చిన ఇన్కమ్ తగ్గట్టు అంతే ఖర్చులు పెంచుకోండి. డోంట్ ఇంక్రీజ్ యువర్ శాలరీ ఎక్స్పెన్సెస్ జస్ట్ బికాస్ మనకి లాస్ట్ ఇయర్ కన్నా పెరిగిందని పెంచొద్దు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవింగ్స్ రేట్ షుడ్ బి సేమ్ ఆర్ హయ్యర్. ఐడియల్లీ నీ శాలరీ 10% పెరిగితే నీ సేవింగ్స్ రేట్ షుడ్ ఇంక్రీజ్ 15%. ఓకే. దాట్ వే రీజన్ ఏంటంటే కీప్ యువర్ కాస్ట్ నియర్లీ సేమ్ ఆర్ జస్ట్ అప్. whereas savings పెంచుకుంటూ పోతే ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ సేవింగ్స్ విల్ గ్రో ఇన్ టు ఎ గుడ్ కార్పస్ ఆర్ మనకు కావాల్సిన వాట్ ఎవర్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్ ఆర్. సమ్ టైమ్స్ వీ వాంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్
అవర్ ఓన్ డ్రీమ్ హోమ్ ఆర్ డ్రీమ్ వెకేషన్ ఆర్ మంచి డ్రీమ్ రిటైర్మెంట్. సో ఐ వాంట్ టు హ్యావ్ అ కంఫర్టబుల్ రిటైర్మెంట్. దట్ వోంట్ కమ్ జస్ట్ బై డ్రీమింగ్, వోంట్ కమ్. కంపల్సరీ సేవింగ్స్ పెంచుకోవాలి, ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఐసోలేషన్లో నేను ఇన్కమ్ పెంచుకుంటాను బట్ సేవింగ్స్ పెంచను, ఇట్ డజంట్ వర్క్. సో కంపల్సరీ రెండు పని చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ అంటాం మనం. బడ్జెట్లో ఏంటి, వాట్ వి సే, ఒక 20 to 25% షుడ్ గో టు సేవింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. వాట్ ఎవర్ నీకు ఎంత ఖర్చులు వచ్చినా ఏం వచ్చినా 20% కంపల్సరీ సేవింగ్ ఫర్ ద ఫ్యూచర్. మేబీ ఆ సేవింగ్ ఫర్ ద ఫ్యూచర్లో దట్ 20, లైక్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 100 rupees యువర్ టోటల్ ఇన్కమ్, 20 యు ఆర్ పుటింగ్ దట్. అందులో ఒక 10 లాంగ్ టర్మ్ కోసం, రిటైర్మెంట్ కోసం పెట్టండి, ఇంకొక 10 షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ గోల్స్ కోసం పెట్టండి. రెస్ట్ ఆఫ్ ద 50% నీడ్స్ కుడ్ బి మీ లోన్ ఈఎంఐ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ రెంట్ కావచ్చు, ఆర్ ఫుడ్ కావచ్చు, ఆల్ దీస్ 50%. ఒక 20-25% యువర్ వాంట్స్, మేబీ ఒక మంచి ఫోన్ కావచ్చు, బట్టలు కావచ్చు, ట్రిప్ కావచ్చు, వాట్ ఎవర్ యువర్ ఏమంటారు లగ్జరీస్ అనుకోండి, వాంట్స్ అనుకోండి, యూ స్టిక్ టు దిస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలా చేస్తే ఏంటి, దెన్ యువర్ సేవింగ్స్ రేట్ ఈజ్ ఇంటాక్ట్. అప్పుడు సేవింగ్స్ కూడా పెరుగుతాయి. అదర్వైజ్ వీ టెన్ టు యాజ్ ఎ హ్యూమన్ నేచర్ ఏంటంటే మనకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటే దానికన్నా ఎక్కువే ముందే ఖర్చులు ప్లాన్ చేస్తాం. అవును, ఫస్ట్ విల్ ప్లాన్, వచ్చే దానికన్నా ముందు మనం ప్లానింగ్ వేసుకుంటాం ఒకటి. ఎస్, బై డిఫాల్ట్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఎస్. సో అందుకోసం అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇంకమ్స్ పెరిగినప్పుడు ట్యాక్సేషన్ కూడా, ఇన్కమ్ ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి. దాన్ని కన్సిడర్ చేయరు చాలామంది. దే ఓన్లీ కన్సిడర్ హౌ మచ్, ఓకే నా శాలరీ 5% పెరిగింది, ఇంతకుముందు 10 లక్షల ప్యాకేజ్ ఉండింది, ఇప్పుడు 11 లక్షలు అవుతుంది, సో 1 lakh అంటే నెలకి 8,000 అని రఫ్గా బండ గుర్తుతో ఒక క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు. బట్ నో, మీ 1 lakh పెరిగితే 1 lakh యాజ్ ఇట్ ఈజ్ రాదు. అందులో యూ మైట్ చేంజ్ ఇన్ టు ఎ డిఫరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్, యూ మైట్ చేంజ్ అనుకున్న దానిలో 50 అంటే నెలకు 4,000 3,000 పెరగచ్చు. బట్ నీ ఆల్రెడీ నీ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ నువ్వు ఆల్రెడీ 5-6,000 పెంచేస్తావు. సో అందుకోసమే ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఎక్స్పెన్సెస్ లైఫ్ స్టైల్ క్రీప్ కాకుండా ఆల్వేస్ స్టిక్ టు ద బడ్జెట్, ఆల్వేస్ కమ్ బ్యాక్. సమ్టైమ్స్ ఇట్స్ బోరింగ్. ఏంటి నేను ఈ మంత్ ఎంత ఖర్చు పెట్టాను అనేది చూస్తే అరే నువ్వు పిసినారి అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ద సేమ్ థింగ్, దట్ స్మాల్ యాక్టివిటీ ఎవ్రీ మంత్ నేను ఎంత చేశాను, ఎంత ఖర్చు చేశాను, ఎంత సేవింగ్ చేశామనే రివ్యూ ఉంటుంది కదా. పీపుల్ వుడ్ డూ దట్. వాళ్ళు చేసేవాళ్ళు కంపల్సరీ మార్చుకోగలుగుతారు. ఫీడ్బ్యాక్, బేసికలీ ఇట్స్ ఎ ఫీడ్బ్యాక్ మెకానిజం. లాస్ట్ మంత్ నేను అనుకున్నాను 20% సేవ్ చేద్దామని, ఐ డింట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ కొంచెం ఫ్రూగల్గా ఉండి కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఆన్ ద హోల్ మనం ఈ బడ్జెట్ని పెట్టుకోవడమే కాదు, బడ్జెట్ రివ్యూ చేసుకొని దెన్ యాక్ట్ అకార్డింగ్లీ. నెక్స్ట్ మంత్ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే కంపల్సరీ సేవింగ్స్ పెరగచ్చు, బట్ సేవింగ్స్ రేట్ కూడా పెరగాలి. అందుకే ఎగ్జాంపుల్ చాలామంది ఈ కాలంలో సిప్ ఎస్ఐపి ద్వారా 3,000 4,000 ప్రతి 5,000 డిపెండ్స్ ఆన్ దేర్ శాలరీ పెడతారు. అందుకే వీ ఆల్వేస్ ఆస్క్ స్టెప్ అప్ ఎస్ఐపి చేయండి. నార్మల్ ఎస్ఐపి అయితే సేమ్ అలాగే ఉంటుంది. వెరాజ్ స్టెప్అప్లో ఒక 10% పెంచుకున్నాం అనుకోండి ఎవ్రీ ఇయర్, ఆటోమేటికల్లీ వితౌట్ యువర్ ఇంటర్వెన్షన్ లెట్స్ సే యువర్ 5,000 ప్రతి నెల ఈ సంవత్సరం చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు అది 5,500కి వెళ్తుంది. సో నీ సేవింగ్స్ ఆల్సో గోయింగ్ అప్. సో వెరీ సింపుల్, కంట్రోల్ ద లైఫ్ స్టైల్ క్రీప్, అట్ ద సైమల్టేనియస్లీ ఇంక్రీజ్ సేవింగ్స్ రేట్ని మాత్రం అసలు తగ్గించొద్దు. ఇలా చేసుకుంటే కంపల్సరీ చిన్న బడ్జెట్ అనేది బోరింగ్ సబ్జెక్ట్ అయినా ప్రతి మంత్ రివ్యూ చేసుకుంటే కంపల్సరీ. అండ్ యాప్స్ కూడా ఉన్నాయి బడ్జెట్ రివ్యూ కోసం. ఆటోమేటిక్గా నువ్వు ప్రతిసారి ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇప్పుడు ఎక్స్పెండిచర్ అంతా, మన ఇన్కమ్ అంతా కూడా ఫోన్లో మన SMS ద్వారా వస్తుంది. ఎస్ఎంఎస్ని రీడ్ చేసి యాప్ ఆటోమేటికలీ అనలైజ్ చేసే యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే జస్ట్ క్లిక్ అప్ ద బటన్, వాట్ మన ఇన్కమ్ ఏంటి ఈ మంత్, మన ఎక్స్పెండిచర్ ఏంటి, ఆ ఎక్స్పెండిచర్లో కూడా బేస్డ్ ఆన్ మనం ఎక్కడ స్పెండ్ చేసామో చూసుకొని ఆ కేటగిరీస్ అదే చేస్తుంది అనమాట యాప్. వెరీ సింపుల్, ఒక 2 minutes చేసుకుంటే మంత్లీ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ సేవింగ్స్ అనమాట. ఓకే, సో మన వ్యూవర్స్ అందరికీ ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ శాలరీ పెరిగిన తర్వాత మనం ఎలా అయితే దాన్ని సేవ్ చేసుకోవాలి అని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.